సోయా పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ మార్కెట్ యార్డు వద్ద రైతులు ఆందోళనకు దిగారు. పంట రంగు మారిందని, అందుకే కొనుగోళ్లు ఆపామని అధికారులు చెబుతున్నారు. దీంతో 3 రోజులుగా మార్కెట్లోనే ఎదురు చూసిన రైతులు ఒక్కసారిగా రోడ్డుకెక్కారు. దీంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రోడ్డుపై నిరసనకు దిగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై ఆదిలాబాద్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు. కొనుగోళ్ల కోసం మరోసారి రైతులు ఆందోళనకు దిగారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గత 15-20 రోజులుగా ప్రభుత్వం సోయా కొనుగోలు చేయడం లేదని చెప్పేసి వివిధ మండలాల్లో ధర్నాలు జరుగుతున్నాయి. బేలా, జైనత్, బజారత్నూర్ లాంటి ప్రాంతాల్లో చాలా పెద్ద మొత్తంలో రైతులు ఇప్పటికే రోడ్డెక్కి చాలా ధర్నాలు చేసిన పరిస్థితి ఉంది. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో సోయా కొంత తేమ శాతం, దానికి తోడు కొద్దిగా కలర్ మారిందని చెప్పేసి మార్కెట్ సంబంధించిన అధికారులు దాన్ని పూర్తిగా రిజెక్ట్ చేస్తున్నారు. దీంతో రైతులంతా కూడా రోడ్డెక్కిన పరిస్థితి. ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డ్ వద్ద రైతులు ఆందోళనకు దిగారు. సోయాలు తీసుకొచ్చినవి అన్నీ కూడా రిటర్న్ తీసుకెళ్లాలి, వాటిని రిజెక్ట్ చేసిన నేపథ్యంలో కొంత గందరగోళ పరిస్థితి ఉంది. నిన్న మొన్న కూడా చూసాం, బేలాలో రైతులంతా కూడా కొంత వినూత్నమైన నిరసనకు దిగిన పరిస్థితి ఉన్నది. సోయాకు సంబంధించి ఎక్కడ కూడా ప్రభుత్వం కొనుగోలు చేయట్లేదు, ఆంక్షలు ఎక్కువని చెప్పేసి కొంత నిరసన చేస్తున్న పరిస్థితి ఉంది. రైతులు కొంతమంది మనతో మాట్లాడడానికి ఏమంటున్నారండి సోయాలకు సంబంధించి? సోయాల మధ్య అంటే అది కలర్ మారిందని చెప్పేసి వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు. అట్లా మొత్తం కొంతమంది షెడ్యూల్ ప్రకారం ఇంతకుముందు తీసుకున్నారు. షెడ్యూల్ మధ్యన బంద్ చేసిండ్రు. బంద్ చేసిన తర్వాత మరి ఏం చేసిన మళ్ళీ నిన్న మొన్న వచ్చి షెడ్యూల్ ఇచ్చిండ్రు. ఇస్తే రైతులు తెచ్చి ఇప్పుడు 3 రోజులయా అలా కుప్పలు మొత్తం తెచ్చి వేసుకుంటే అలా 10 కుప్పలకి వెళ్ళి అలా 100 కుప్పలకి వెళ్ళి 10 కుప్పల్ని సెలెక్ట్ చేసి మిగతా అన్ని రిజెక్ట్ తీసుకపోయింటే ఒక్కొక్కరు 10,000 నుంచి 15,000 ఖర్చు పెట్టి లేబరు అవి ట్రాన్స్పోర్టింగ్ అంటే మళ్ళీ రిటర్న్ ఆ రైతులు ఎటుపోతారు. మరి ఇంతకుముందు అదే మరి వాళ్ళు ఏం చేశారు, ఊళ్ళోకి వచ్చి తీసుకుంటామని చెప్పిండ్రు. మరి ఊళ్ళోకి వచ్చినప్పుడు తీసినప్పుడు అది ఊళ్ళో వచ్చింది సెలెక్ట్ చేసిన మాలే తెప్పించుకుని ఉంటే మిగతా రైతులు ఎక్కడ నమ్ముకుంటుండే. ఈ రైతుల్ని మరి ఇబ్బంది ఎందుకు ఈ పరిస్థితి రోడ్ల మీద ఇచ్చింది ఈ ప్రభుత్వాలు. ఈ చాలా రైతుల పరిస్థితి ఉంది. పత్తి పంట ఇప్పటికే కరెక్ట్ రాలేదు, సోయా రాలేదు. నెక్స్ట్ 2 నెలలు అయితే మీకు మళ్ళీ సీజన్ స్టార్ట్ అవుతుంది. ఏంది పరిస్థితి ఈసారి వ్యవసాయం అయితే సాపోతే రైతు అయితే పూర్తిగా నటి ఇరిగిపోయి మొత్తం ఇరిగిపోయి పడ్డట్టు అయిపోయింది. రోడ్డు మీద పడిపోయిండు. ఆల్రెడీ పత్తి 100 కుంటాలు వెళ్ళే పట్టి 50 కుంటాలు కూడా వెళ్ళాలి. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం 100 కుంటాలు వెళ్ళే పత్తి ఇప్పుడు 50 కుంటాలు కూడా వెళ్ళాలి. దానికి నష్టపోయింది. మరి ఈ సోయా పంటను కూడా కొనలేకపోతున్నది. ఇప్పుడు వచ్చే పంటానికి జొన్నలు కూడా పోయి అంటారు. జొన్నలు కూడా కొంటారో లేరు. సోయాలున్నాయా? సోయాలు ఉన్నాయి. ఎన్ని కుంటాలు వచ్చినాయి ఈసారి? ఎట్లున్నది? 20 క్వింటాల్ సోయాలు తెచ్చాను. మాకు 29వ తారీఖు నాడు షెడ్యూల్ ఇచ్చిళ్ళు తీసుకురావాలి అని ఏఈఓ మాకు వాట్సాప్ పెట్టారు. తీసుకొచ్చాము. 29వ తారీఖు నుంచి సండే నాడు నైట్కి తీసుకొస్తే ఇప్పటిదాకా షాంపాలు తీసుకుపోయిండు. 1 కేజీ అన్ని కుప్పలు షాంపాలు తీసుకుపోయి అందులోకి 10-12 సెలెక్ట్ అయినాయి, మిగతా అన్ని రిజెక్ట్ అంటున్నాడు. మరి ఇప్పుడు తీసుకొచ్చిన కుప్పల పరిస్థితి ఏంది? 3 రోజుల విపరీతమైన సలీలం అంటున్నారు. ఒక్కొక్కళ్ళు జ్వరాలు వచ్చి పడిపోయినారు సార్. అక్కడ రాత్రి ఇక్కడనే ఉంటున్నారా? ఉంటున్నాం రాత్రి సార్. 6 డిగ్రీల ఉష్ణోగ్రతతోటి ఇక్కడనే చలితోటి పరేషాన్లో పడి ఒక్కొక్కరు జ్వరాలు వచ్చి పడుకొని హాస్పిటల్ పాలవుతున్నారు. మరి ఇప్పుడు ఒక్క ఆఫీసర్ వచ్చి కూడా దాన్ని మరి దీని పరిస్థితి ఏంది, ఎట్లా చేయాలా, దీని పరిష్కారం అనేది చెప్పడం లేదు. సో ఇది పరిస్థితి. రైతులు 2-3 రోజులుగా మార్కెట్ యార్డ్లోనే ఉంటున్నారని చెప్తున్నారు. సోయాలు ఖచ్చితంగా పూర్తిగా ప్రతి గింజను కొనుగోలు చేయాలన్న ఒక డిమాండ్ రైతుల నుంచి వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో చల్లో కూడా 3-4 రోజుల పాటు రైతులంతా కూడా సోయాల కోసం అరిగోస పడుతూ మార్కెట్ యార్డ్లో ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ చందుతో ప్రేమ్ సాగర్, 10 టీవీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి.